సువార్త ప్రేక్షకులకు వందనములు. ఇది మా 7వ ఎపిసోడు. గత వారం మరి పిల్లలు కుమారులకు ఉన్నటువంటి తేడా గురించి సహోదరుడు విక్టర్ ఇస్పాని గారితో మనం చర్చించాం. మరి విశ్వాసంలోకి వచ్చిన వారు పిల్లలని, వారు నిత్య జీవం అనే వరాన్ని పొందుతారు. కానీ వాళ్ళు బాధ్యత కలిగినటువంటి విశ్వాసులై మరి రాబోనటువంటి కాలంలో క్రీస్తు ప్రభు వారసులుగా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని, దాని కొరకు మన జీవితంలో విశ్వాసంలో శ్రమ కలిగి మరి విశ్వాసంతో ముందుకు పోవాలని మరి చెప్పబడింది. ఇప్పుడు మరి దేవుని యొక్క వాక్యంలో పరిపూర్ణుడగుట అనేటటువంటి ఒక అంశం ఉంది. అది సహోదరుడితో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సహోదరుడా, మరి వాక్యంలో పరిపూర్ణుడగుట అనేటటువంటి ఒక మాట ఉంది, దాని గురించి కొంత వివరించగలరా? మనం ఇంతకు ముందుగా మనం చర్చించినట్లు పిల్లలుగా మనకు ఎప్పుడైతే హక్కు దొరికిందో దాని తర్వాత మనం రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడాం. ఆ రెస్పాన్సిబిలిటీలోకి రావడమే పరిపూర్ణంగా తీర్చబడ్డం. అది ఇంతకుముందే మనం అనుకున్నట్టు అదొక ప్రాసెస్, అంటే ఒక కార్యం జరుగుతూ ఉండాలి. ప్రాసెస్. సో పరిపూర్ణుల గురించి మనం వాక్యంలో చూడొచ్చు. మనం ఇదే ఉద్దేశంతో వాక్యంలో మనకు క్లియర్గా పరిపూర్ణతకి మనం నడవాల, అంటే టు కమ్ టు మెచ్యూరిటీ, అంటే ఎదగాలి, పరిపూర్ణతలో మనం ఎదగాలి. అది యేసు ప్రభు చెప్పాడు, దాని తర్వాత శిష్యులు చెప్పారు, దాని తర్వాత ప్రభు చేసిన కొన్ని ఏర్పాట్ల వల్ల కూడా మనం పరిపూర్ణతలోకి ఎదగడానికి ప్రభు ఏర్పాట్లు చేశాడు. కొన్ని అవి కూడా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఎఫ్ఎస్సి 4:13 తెలుగులో బహుశా 9 నుంచి ఉండొచ్చు. ఆయన ఇచ్చిన వరాలు, సంఘానికి ఇచ్చిన వరాలు మనం క్రీస్తులో పరిపూర్ణతకు ఎదగడానికే కదా ఇచ్చారు. దట్ వి ఆల్ గ్రో టు ద ఫుల్నెస్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద స్టాచర్ ఆఫ్ హిస్ సన్. మనకు అది రాసి ఉంది ఎఫ్ఎస్సి 4లో. ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఆత్మ వరాలు ఆయన సంఘానికి ఇవ్వడం. ఉద్దేశం అంటే ఆ వరాలు డిస్ప్లే చేయడానికి కాదు, అంటే వరాలు అనేది అందరికీ చూపించుకోవడానికి కాదు. అవి సంఘంలో ప్రభు అధికారం కింద వాడబడ్డప్పుడు అది ఇతరులు దానివల్ల లాభం పొందుతారు. క్రమంగా వాళ్ళు ఆయన పరిపూర్ణతలోకి పూర్తిగా ఎదుగుతారు. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ నూతన నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. ఆయన గొప్ప ఆశ కలిగిన వాడు, చాలా నిష్ఠతో బ్రతికిన యవనస్తుడు. ఆయనకు ఒక గొప్ప ఆశ ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను కూడా పరలోక, ఎందుకంటే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే ప్రభు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ మొదలుపెట్టినప్పుడు ఆయన బోధించిందల్లా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దేవుని రాజ్యం మారు మనసు పొందుడి, అంత క్లియర్ గా బోధించింది దేవుని రాజ్యం. ఈ యవనస్తుడు మోషే క్రమం ప్రకారం జీవిస్తున్నాడు. ఆయన అంతా జీవిస్తున్నాడు, ఆయన చేయవలసినవన్నీ చేస్తున్నాడు వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసుప్రభు బోధ ఆయనకి ఆయన వెంబడిస్తూ వింటూ ఉంటే ఇదేదో నాలో లోటు ఉందని గ్రహించాడు. ఆయన గ్రహించి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మరి నేను పరలోక రాజ్యంలో ప్రవేశం కలగాలంటే నేనేం చేయాలి, మరి నాకు ఇంకేం మిగిలింది? దయచేసి పోర్షన్ చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని అడిగాను. అందుకైన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే, నీ జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపు అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు ఈ కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు ఆస్తి గలవాడు గనుక
ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మోస్తరుగా ఒక విధంగా చూస్తే మనం ఈ యవనస్తుడు యొక్క ఆశ చాలా లాడబుల్, అంటే మెచ్చుకోదగింది. కానీ ఆయన ఎండ్ ఏదైతే అయిందో చాలా సాడ్గా ఉంది. ఆయన యేసు ప్రభు సన్నిధి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన గొప్ప ఆశ నెరవేరలేదు. ఆయన రిక్వెస్ట్, ఆయనకు దొరికిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేకపోయాడు. దీనిలో రెండు విషయాలు మనకి బయలుపడతాయి. ఒకటేంటంటే, యేసు ప్రభు ఆయనతో చెప్పినప్పుడు ఆయన మోసే క్రమంలో ఉన్నాడు. అవును, మోసే క్రమంలో చేయవలసినవన్నీ చేశాడు. మోసే క్రమం అంటే ఇట్ ఈస్ అండర్ ది ఏబ్రహామిక్ కవనెంట్. అబ్రహాంతో చేయబడినటువంటి ప్రభు చేసిన ఒప్పందం మూలాన్న ఇప్పుడు వాళ్ళకి నిత్య జీవం మాత్రం ఆ కవనెంట్ లో, ఆ ధర్మశాస్త్రం ప్రకారం నడిస్తే వాళ్ళకి ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే వాళ్ళకి నిత్య జీవం. కవనెంట్ పీపుల్ కాబట్టి, అంటే ఆ నిబంధన ప్రజలు కాబట్టి వాళ్ళకి అది ఉంది, ఆ లాభం ఉంది. కానీ ఇప్పుడు పరలోక రాజ్యం అనేది వేరు. ఇట్ ఈస్ నాట్ కనెక్ట్. ఇప్పుడు మనం చేయవలసిన తేడా ఏంటంటే, నిత్య జీవము, పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనకి నిత్య జీవం అవసరం. వీళ్ళకి ఇప్పుడు యూదులకి ఆ మోసే క్రమం ప్రకారం వాళ్ళకు ఉంది ఆ అవకాశం నిత్య జీవానికి, బికాస్ దే ఆర్ కవనెంట్ పీపుల్. అంటే ఆజ్ఞలు పాటిస్తేనే వాళ్ళకు నిత్య జీవం ఉంది. అది అంటే నిబంధన ప్రకారం వాళ్ళకి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఉంది. వాళ్ళు బాగా ఆ ఆజ్ఞలు పాటిస్తే ఆ నిత్య జీవం వాళ్ళకు ఉంది. మరి మీరు క్రైస్తవ విశ్వాసంలో విశ్వసించిన వాళ్లకు మరి నిత్య జీవం ఉచితంగానే ఉందని చెప్పారు కదా. మరి అవును, మరి అక్కడ ఆ సాక్రిఫైస్ వాళ్ళు షాడో ఆఫ్ థింగ్స్ టు కమ్ అన్నాడు కదా. ఇది కంప్లీట్ గా పరిపూర్ణమైన సాక్రిఫైస్ కాబట్టి ఇక మనుషుడు చేసేది ఏం లేదు, దానికి మనుషుడు జోడించేది ఏం లేదు. అది పూర్తి అయిపోయింది. ఇక పూర్తి అయిపోయిన తర్వాత ప్రభువే మీ కొరకు ఏర్పాటు మొత్తం చేసిన తర్వాత మీరు చేసేది ఏముంది. అందుకే ఎఫ్ఎస్సిలో 2:8-7 అన్నట్టు, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్. ఇప్పుడు ఇది మీకు ప్రసాదించబడేది మీరు కానీ ఆ యేసు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలి, అటోన్మెంట్ మీద కానీ మీరు విశ్వాసం ఇప్పుడు కానీ తేగలిగితే, ఆ దేవుడు చేసిన ఏర్పాటు యొక్క లాభం మొత్తం మీకు మీ లెక్కకు చేర్చబడుతుంది. అంటే మీకు ప్రసాదించబడుతుంది. మీరు అప్పుడు మీకు ఆ హక్కు దొరుకుతుంది. మనం ఇంతకు ముందు చెప్తానే వచ్చాం. ఇక్కడ యూదునికైతేనేమో ఆజ్ఞలు పాటించాల్సి వచ్చింది. ఇప్పుడు విశ్వాసం క్రీస్తు మీద తెచ్చిన వాళ్ళకు మాత్రం దేవుడే ఉచితంగా నిత్య జీవం ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కలెక్ట్ చేశాడు. ఆ గొప్ప ఆ వేల్ చీల్చిన తర్వాత అందరికీ మార్గం కలెక్ట్ చేశాడు. లోకం మొత్తానికి, మానవాళి మొత్తానికి. ఇది ఒక గొప్ప డే. అందుకే ఇది డే ఆఫ్ గ్రేస్ అంటారు. అందరికీ కృపాకాలం. అందరికీ ఈ గొప్ప నిత్య జీవం అందరికీ అవైలబుల్. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్, ఉచితంగా ఇవ్వబడుతుంది టు దోస్ హూ కెన్ ట్రస్ట్. ఆయన విశ్వాసం ఉంచిన ప్రాయశ్చిత్తార్థ బలి, ఆయన క్రీస్తు యొక్క బలి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి, మన పట్ల ఆయన చనిపోయాడు అన్నట్టు. బికాస్ హిస్ డెత్ ఈజ్ సబ్స్టిట్యూషనరీ. అంటే మనకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్త బలి. అంటే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, వైకేరియస్ అని. అంటే మనలాగే అన్నమాట, మన బదులుగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది సో అది ఇచ్చి తిరిగి లేచాడు. ఆయన దేవుడు ఆయనని గణపరిచాడు. ఆయన మళ్ళీ ఆయన కుడిపాశాన్ని కూర్చున్నాడు. కాబట్టి నౌ ఇట్స్ అవైలబుల్ టు ఎవ్రీబడి. ఇప్పుడు మనం చేయవలసిన డిస్టింక్షన్ ఏంటంటే, ఇది ఫ్రీగా ఉంది కానీ విత్ దిస్ కమ్స్ దట్ గ్రేట్ కాలింగ్. ఆ నిత్య జీవంతో పాటు గొప్ప పిలుపు కూడా వచ్చింది. అది కాలింగ్ టు ద కింగ్డమ్. ఆయన రాజ్యంలో పార్టిసిపేట్, ఆయనతో పాటు పాలు పొందడానికి మనకు పిలువబడినాం. ఇప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట. మీరు పిలుపు గురించి మాట్లాడుతున్నారు కదన్నా. అయితే ఇక్కడ మరి ఆ యవనస్తుడు వచ్చి ప్రభుతో ఏమన్నాడంటే, ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. నాకేం తక్కువైంది అని అన్నాడు. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగును అన్నాడు. ఇప్పుడు మనం అనుకున్నట్టు మోసే ధర్మశాస్త్రం ప్రకారం, అండర్ ది మోసేక్ ఎకానమీ, వాళ్ళకి
నిత్య జీవం ఈ ఆజ్ఞలు పాటించడంతో ఉంది సంబంధం. ఉంది కదా. ఉమ్. సో ఇప్పుడు కావాల్సింది పరలోక ప్రవేశం ఇంటూ ది హెవెన్లీ కింగ్డమ్. అవును, దేవుని రాజ్యంలో ప్రవేశం. సో దానికి ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు చిల్డ్రన్ కెనాట్ ఎంటర్. అవును, పిల్లలు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్, ఉమ్. చిల్డ్రన్ కెనాట్ టేక్ ఆన్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు కుమారులుగా ఎదగకపోతే వాళ్ళకు బాధ్యత అనేది ఇవ్వబడదు. సో ఓన్లీ మెచ్యూర్ పీపుల్, మనం ఇంతకు ముందు డిస్టింక్షన్ చేసినట్టు బిట్వీన్ చిల్డ్రన్ అండ్ సన్స్, ఉమ్. వేరే పదాలు వాడారు కదా గ్రీక్ లో. అది ఇప్పుడు సన్స్ ఓన్లీ కెన్ కమ్ టు రెస్పాన్సిబిలిటీ. అండ్ కుమారులు ఎదిగిన వారు మాత్రమే ఆ బాధ్యత ఇవ్వబడుతుంది. జూయిష్ లా ప్రకారం కూడా దే హ్యావ్ గాట్ ఎ సెరమనీ బై విచ్ when the child grows up, the male child grows up to a certain age, then they perform a public ceremony where the keys of the house are handed over to the child. అంటే కుమారుడు అంటే వాళ్ళ బిడ్డ కుమారుడుగా ఎదిగిన తర్వాత ఒక సెరమనీ చేసి తాళం చేతులు అప్పగిస్తారు. So maturity is connected with that. మెచ్యూరిటీ అంటే సమ్వన్ హూ కెన్ హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీ. పరిపూర్ణత అంటే ఎదిగిన వారు అన్నట్టు. ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో, ఇప్పుడు ఈవెన్ ఇన్ దీస్ వరల్డ్లీ అఫేర్స్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో కూడా టు అటెండ్ దాట్ మెచ్యూరిటీ ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. అంటే ఆ ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది లోపల. కానీ ఇక్కడ ఈ యవనస్తుడు ఏం చేశాడంటే హీ హ్యాడ్ ఎ డిజైర్ కానీ హీ కుడ్ నాట్ అండర్స్టాండ్. అంటే ఆయన ఆ పరలోక రాజ్యం ఏమిటి, దేనికి సంబంధించింది అని గ్రహించలేకపోయాడు. ఇక్కడ అంటే దెర్ ఈస్ ఎన్ అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎర్త్లీ లైఫ్ అండ్ దట్ హెవెన్లీ లైఫ్. అంటే భూ సంబంధమైన జీవితానికి పరలోకపు యొక్క రాజ్యం లేకపోతే ఆ జీవితానికి ఉండేటువంటి తేడా ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రభు ఇంత గొప్ప సాక్రిఫైస్ చేసిన తర్వాత, అంటే ఈ పరలోక రాజ్యం మనకు ఆఫర్ చేస్తున్నప్పుడు, when he has called all the Christians or all who are saved to that calling, అంత గొప్ప కాలింగ్ అయిన తర్వాత అది ఏమిటో గ్రహించకపోతే there is no way you can enter into that into those things in your life. అదే అంటే ఇవన్నీ తెలుసుకోకపోతే కూడా మరి కష్టమే. అది చూడాలి ఆత్మీయంగా. ఇప్పుడు పౌలు అందుకే ఏమంటాడంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 19లో, ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఇట్స్ ఇన్ 19, ఆయన ప్రార్థన ఏంటి వాళ్ళ కోసం? దట్ ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ మే బి ఓపెన్డ్ అండ్ లైటెండ్. తెలుగులో ఏముందంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు అన్నాడు. చూడండి, ఆత్మీయ విషయాలు మనకి ఆత్మీయ కనువిప్పు కలగాలి. అవును, అండ్ మనస్సు వెలిగించబడాలి. అది వాక్యం ద్వారా జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ డిజైర్. సీక్ అండ్ యూ షల్ ఫైండ్. ఆ ప్యాషన్ ఉండాలి. కోరుకుంటే గనక అది అది మనకు అనుగ్రహించబడుతుంది. ఏదో మనకి ఇటర్నల్ లైఫ్ దొరికేసింది, దీంతో అన్ని దొరికేసాయి మనకి, ఇది చాలు, ఇది ఉంటే చాలు అని పాటలు పాడుకుంటా కాలక్షేపం చేసుకుంటే ఇట్ విల్ నాట్ లీడ్ యూ అంటు ద పాత్ ఆఫ్ ద కింగ్డమ్. అంటే కేవలం రక్షణ నిత్య జీవం అయితే సరిపోదు, కానీ రక్షించబడిన తర్వాత ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్యానికి మనం నడిపించబడాలి. యోహాన్ సువార్తలో యోహాన్ రాసినప్పుడు చాలా క్లియర్ గా 2 వచనాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు యోహాన్ సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. 3 చదివిన తర్వాత 5వ వచనం చదవండి. ఇది తిరిగి జన్మించడం విషయం ఉంది. అదే, అండ్ దీనిలో మనకి 2 విషయాలు కనబడతాయి, సీయింగ్ అండ్ ఎంట్రింగ్. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లన్నాడు అనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, ఇదే ఇక్కడ ఒకటేమో చూడటం, రెండోది ప్రవేశం. చూడకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్, యూ కాంట్ వాక్ ఇన్ దట్ వే వేర్ యూ కెన్ ఎంటర్. అర్థం కాకపోతే ప్రవేశించే. ఇప్పుడు ఆ యవనస్తుడు ప్రాబ్లం ఏమైంది? పాపం ఆయనకి ప్రభు ఏమన్నాడంటే, సరే నువ్వు అన్ని చేసావు కదా, నీకు ఉన్నదంతా అమ్మేసి నన్ను వచ్చి వెంబడించమన్నాడు. అవును. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అంటే మనకు పరలోక రాజ్యం కావాలంటే ఉన్నవన్నీ అమ్మేయాలా మనం అని? దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ద హెవెన్లీ స్ఫియర్
and what that calling is, how rich that is. In the light of this earthly life, you must know how to differentiate between the two. ఆ పరలోకపు మరి పరిధిలో మరి ఇప్పుడున్నటువంటి ఆ పిలుపు మరి ఇప్పుడు భూ సంబంధమైన జీవితానికి తేడా ఏమిటో కావాలి. ఏంటో మనకు తెలియాలి. చూడండి, పౌలుకు తెలిసింది. అందుకే పౌలు అది తెలిస్తేనే తప్ప మీరు శ్రమ అర్థం చేసుకోలేరు. అవును. శ్రమలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న ఉంటుంది. చాలా మందికి ఉంటుందా సార్, నాకెందుకు శ్రమ, నేను బాగానే బ్రతుకుతున్నాను, నేనేం చేశాను, నేను ఎవరికి మోసం చేయలేదు, నేను రోజు ప్రార్థన చేస్తా, రోజు బైబిల్ చదువుతా, అయినా కానీ శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు శ్రమ అర్థం చేసుకోవాలంటే మన ఏదైతే ఆన్ ఆఫర్ పరలోక రాజ్యం ప్రభు మన కోసం ఇస్తానని పిలిచాడు, ఫర్ దోజ్ ఆర్ హిస్ చిల్డ్రన్. మనం చూసే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. ఇప్పుడు అది అర్థం చేసుకోకపోతే there is no point, there is no way in which you can understand earthly suffering as a child of God. Suffering is a qualifier. అంటే శ్రమల ద్వారానే మనము యోగ్యత కలుగుతుంది. అవును. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 13వ వచనం చూడండి. మత్తయి 5:13. ఇది ఎందుకు అన్నాడు ప్రభు? ఇప్పుడు 5:13లో ఏమంటాడంటే, రిజాయిస్ ఫర్ గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ అంటాడు. తెలుగులోనేమో 12వ వచనంలో ఉంది, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. రిజాయిస్ ఎప్పుడు రిజాయిస్ చేయమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన మీద అబద్ధంగా పలికితే వి గెట్ వెరీ అప్సెట్. వాడు నాతో ఇలాగన్నాడు, నేను చేయలేదు, నేను చేయకుండా ఎలాగంట. ఒకసారి ప్రార్థన చేస్తాం కూడా, ప్రభా మరి వీళ్ళందరూ నన్ను ఎందుకు నిందిస్తున్నారు ఇలాగా, నీకు తెలుసు కదా నేను ఎలాగున్నా. ప్రభుకు తెలుసు, బట్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వై, బికాజ్ ఇట్స్ ఎ క్వాలిఫైయర్. నేను నా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కూడా ఇలాగే కొన్ని ఏళ్ల క్రితం, మేబీ అబౌట్ 20 years ago, నేను కొందరు చాలా నిందలు మోపారు. నేను అప్సెట్ అయ్యాను ఈ క్రైస్తత్వంలో. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వేరు కదా, నేను కాస్మోపాలిటన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఇంట్లో ముస్లిం కల్చర్, తర్వాత హిందూ కల్చర్ రెండు ఉండేవి. నేను క్రిస్టియన్ కల్చర్లో పెరగలేదు. యాజ్ ఎ యంగ్ మ్యాన్, యాజ్ ఎ యంగ్ చైల్డ్, ఐ డిడ్ నాట్ గ్రో అప్ ఇన్ క్రిస్టియన్ కల్చర్. అందుకే నేను క్రైస్తవుని ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని నిందలు అవి రావడం మొదలుపెట్టాయి. సాధారణంగా మనం అందరినీ మనం ప్రవర్తించే విధానం, ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ టు ద బ్యాక్గ్రౌండ్ కదా. సో ద వే ఐ వాజ్ రియాక్టింగ్ సంథింగ్ అర్థం చేసుకోలేదు ప్రజలు. ఒకరోజు నాకు చాలా దుఃఖం వచ్చింది. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నేను ఇన్నాళ్ళు కష్టపడి శ్రమతో నేను ఇంత చేసి నీ కోసం సేవ చేయాలని నేనేదో ప్రాధాన్యపడుతుంటే, వై ఇస్ ఇట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చాలా శ్రమ పడుతున్నా ప్రభు కోసం, ప్రభు సేవలో రాత్రి పగలు పని చేస్తున్నా, బట్ చాలా మందికి అది అర్థం కాలేదు. సో నేను ప్రభు దగ్గర ఒకసారి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక మాట అన్నాడు నాకు, నువ్వు చేసిన శ్రమ ఏదో నీకు పెద్ద దానివల్ల నీకు గొప్ప లభిస్తుందేమో ఆ పరలోక రాజ్యంలో నీ అకౌంట్ కానీ కాదు, అది ఎంత చేసినా నీకు షార్ట్ ఫాలే అవుతుంది, కొరత ఉంటుంది, ఎంత చేసినా తక్కువే, కొరత తక్కువ ఉంటుంది. నిన్ను క్వాలిఫై చేయడానికి ఐఎమ్ అలౌవింగ్ దిస్ అని ఈ వచనం నా దృష్టికి తీసుకొచ్చాడు ప్రభు. అప్పుడు అర్థమైంది నాకు. సో దెన్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ రఫ్లీ రిమెంబర్ దిస్ టు బి అబౌట్ 20 years ago, 21 years ago. ఆ రోజు నుంచి నేను అటువంటి శ్రమ కానీ ఏ శ్రమ వచ్చినా ఐ హావ్ లెర్న్డ్ హౌ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. మీకు అర్థమైంది, అది విషయం అర్థమైంది కాబట్టి సంతోషంగా అంగీకరించారు. అర్థం అవ్వకపోతే వి విల్ నాట్ బి ఏబుల్, వి లివ్ ఎ వెరీ కన్ఫ్యూజ్డ్ లైఫ్. కన్ఫ్యూజ్డ్ లైఫ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఏది క్లియర్ గా లేకపోయినప్పుడు మన మనసులో ఒక విధమైన ట్వైలైట్ జోన్ అంటారు, అంటే తేటగా ఉండకుండా మనసు అంతా అలాంటప్పుడు వి విల్ నాట్ నో వేర్ వీఆర్ గోయింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక రొటీన్ లో పడిపోతాం. ఒక రొటీన్ లో పడిపోయి వి గో త్రూ మోషన్స్ ఆఫ్ లైఫ్. కానీ పౌలు చూడండి 2 Corinthians 4:17 ఏమంటాడు? ఆయనకు అర్థమైంది ఇది. ఆయనకి వచ్చిన శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నాడు. తెలుసుకునే ఒక అద్భుతమైన మాట అంటాడు 2 Corinthians 4:17 చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక. దృశ్యమైన వాటిని చూడక అంటే ఇది కొంచెం పిక్యులర్ కనిపిస్తుంది కదా.
కనబడేవి చూడక. So what he's saying is, this material world, I have become blind to this material world. అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని చూడట్లేదు ఆయన. అది అంటే there is a way in which you can look but not see. అదేలే, అంటే వాటిని చూడొచ్చు కానీ వాటిని అది register అవ్వదు, పట్టించుకోకుండా. So he says, I have learned to not observe this material world. ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు? బికాస్ స్పిరిచువల్ గా ఆయన చాలా తేటగా పరలోక రాజ్యం అంటే ఏమిటో గ్రహించాడు. సో ఆయన కానీ కష్టపడి శ్రమలు వస్తే ఆయన చెప్తాడు, చూడండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. 60 ఏళ్ళు పైగా బ్రతికాడు ఆయన. ఆయన అన్ని శ్రమలు పడ్డాడు. ఆ కేటలాగ్ మొత్తం మనకి రాసి ఇచ్చాడు ఉంది ఆయన శ్రమల గురించి. అయినా కానీ ఏమంటాడు, ఆ మొత్తాన్ని కంప్రెస్ చేసి క్షణం అంటాడు. చూసారా? సో అండర్స్టాండింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నల్ గ్లోరీ. గ్లోరీ అన్న మాట కూడా అర్థం కాదు ప్రజలకి. మహిమ అంటే ఏమిటి? మాట్లాడితే ప్రభు మహిమ చూసేమంటారు. సి వితౌట్ అండర్స్టాండింగ్ ది కింగ్డమ్ యూ నెవర్ అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఆయన రాజ్యం గురించి సంగతులు అది అర్థం కాకపోతే మహిమ అర్థం కాదు. ఎలాగ అర్థం అవుతుంది? బికాస్ దట్ గ్లోరీ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ మెటీరియల్ థింగ్స్. ఇట్ హాస్ నో కనెక్షన్ విత్ భౌతికమైన ఈ అంశాలతో సంబంధం లేదు. చూడండి ఆయన ఏమంటాడు, ఎటువంటి గ్లోరీ అది? నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. నిత్యమైన మహిమా భారం, ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, మహిమా భారం. సి 2 Thessalonians chapter 2 verse 10 చూడండి. దీని కొరకు మనల్ని పిలిచాడు ప్రభు. అది క్రైస్తవుని యొక్క పిలుపు. అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇటర్నల్ గ్లోరీ అండి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆ గ్లోరీ అని ఏంటో అర్థం చేసుకోగలిగితే, then you will know that what you are suffering now cannot be compared with that. కానీ అది తేటగా మనసులో ఉండాలా మీకు. ఇప్పుడు జస్ట్ కైండ్లీ రీడ్. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. అది రాజ్యానికి మహిమకి. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్. బోత్ ఆర్ టుగెదర్, దే గో టుగెదర్. సో ఫస్ట్ ద లార్డ్ యూ మస్ట్ సీక్. When you seek, the Lord will give you understanding about the kingdom. All of that is found in the Bible. అంటే మీకు బైబిల్లో నుంచి అర్థం అవుతుంది కానీ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ స్పెషల్. కానీ ఆయనకి తగినట్టు నడుచుకోవడం, మనం ఇంత ముందు మాట్లాడినట్టు ఆయన అధికారం కింద ఉండడం ఇన్ పర్సనల్ లైఫ్, నాట్ ఇండిపెండెంట్. అంటే అదే మెచ్యూరిటీకి తీసుకెళ్తుంది అనమాట. అంటే పరిపూర్ణతలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే దట్ వర్స్ ఇన్ Hebrews chapter 12 verse 2 tells us. That's the way to end your race of faith or to end your life of faith. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగింపు వాడినైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదాం. చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు అన్నట్టు ఆర్చిగాస్ కింద ఉంటేనే మనం వీ కెన్ కంప్లీట్ దట్ రేస్. ఆర్చిగాస్ అంటే సైన్యాధిపతి కింద వీ కెన్ కంప్లీట్ దట్ రేస్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు ఆయన కింద అలాగ కొనసాగుతూ ఉంటేనే యూ విల్ గ్రో ఇన్ టు మెచ్యూరిటీ. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ ఇంక్లూడ్ సఫరింగ్. శ్రమ అనేది తప్పదు. అందుకే ఇప్పుడు ఆ వ్యక్తి మరి తృణీకరించి వెళ్లిపోయినాడు అని అంటే ఆ యొక్క పరిపూర్ణత ఏదైతే కావాలని ప్రభు అన్నాడో ఆ పరిపూర్ణత కలగకుండా తాను వెళ్లిపోయాడు కాబట్టి ఆ రాజ్యం పొందడం అనేది సాధ్యం కాదు అన్నట్టు చెప్పాడు. అర్థం కాలేదు. హీ కుడ్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మెటీరియల్ వరల్డ్ and the spiritual world. ఆత్మీయ ప్రపంచం. Because he was too much involved in the material world. He had a lot of riches. ఆయనకి ఎక్కువ ఈ లోకానికి సంబంధించిన సంపత్తి ఉన్నది కాబట్టి he could not distinguish. ఆయన చూడలేదు, ఆ పరలోక రాజ్యం చూడలేదు. అందుకే ప్రభు అంటాడు, ఫర్ రిచ్ మ్యాన్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడం ధనవంతుడు కష్టం అంటాడు. అంటే ఏంటి? ఫర్ రిచ్ మ్యాన్ మీన్స్ రిచ్ మ్యాన్ అవ్వచ్చు, పూర్ మ్యాన్ అవ్వచ్చు. అవును, పేదవాళ్ళు కూడా ఇలాగ ఉండొచ్చు కదా. డ్రైవర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో డ్రైవర్ ఏంటి? అంటే నడిపించేది ఏంటి? Is it for this world or material things? If so, then you can never understand the kingdom. Then you will be like that young man. అంటే ధనవంతుడు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, జీవితంలో గనక గురి కేవలం ఈ లోకంలో ఉన్నదే సంపాదించుకోవాలనేటటువంటిది ఉంటే గనక ఆ పరలోక రాజ్యం అర్థం కావడం సాధ్యం కాదు. కనుక ప్రేక్షకులారా, ఇప్పుడు మనం స్టడీ చేసినటువంటి అంశం మరి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనం నిత్య జీవం అనేటటువంటి వరాన్ని పొందుతాం.
మళ్ళీ అక్కడి నుంచి మనము పరిపూర్ణతలోనికి ఎదగాల. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా. మరి అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీలో కూడా ఆ మాట అన్నాడు, తుదకు సహోదరులారా మీరు పరిపూర్ణులు కండి అన్నాడు. కనుక పరిపూర్ణత దిశలోనికి మనం ఎదగటానికే ప్రభు ఇంకా మనల్ని ఇక్కడ ఉంచాడు. లేకపోతే మనం పరిపూర్ణులు లేకపోతే కనుక ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. యాక్చువల్గా ఈ లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఉద్దేశంతో ప్రభు ఉంచాడు. ఎందుకంటే మనం ఆయన రాజ్యానికి మహిమకు పిలిచాడు కాబట్టి ఆ రాజ్యంలో పాలు పొందాలి, మహిమలో పాలు పొందాలంటే విశ్వాసంలో మనం ఎదుగుతూ ప్రభు కోరినటువంటి ఆ యొక్క మెచ్యూరిటీకి లేకపోతే కనుక పరిపూర్ణతలోనికి మనం రావాలి. కనుక మరి ఇది గ్రహించి మా యొక్క భారం ఏమిటంటే అనేక మంది విశ్వాసులు ప్రభు కోరినట్లుగా మరి ఈ పరిపూర్ణతలోనికి రావాలని కోరుతున్నాం. సోదరుడు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చే వారం మరి ఇదే సమయాన్ని కలుసుకుంటాం. దీంట్లో కనుక మీకు ఏమైనా ప్రశ్నలు కానీ అనుమానాలు కనుక ఉంటే మాకు రాయండి. తప్పనిసరిగా మేము వాటికి జవాబులు రాస్తాం అన్న ప్రార్థన చేయండి. Father, we commit these words into your hands, and we pray that we together with all those who heard may understand our calling Yes. and walk accordingly and worthily to this end. We pray that you may have mercy on us and bless us in Jesus' name. Amen.